ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యాశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి మహారాజధాని నిర్మాణంలో అంతర్భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యాలయానికి ద్వితీయ ప్రాకార చతుర్ద్వారముల మహానిర్మాణాన్ని శిలాన్యాస పురస్సరంగా ప్రారంభించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమరావతి రూపశిల్పి శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శిలాన్యాస కైంకర్యం నిర్వహింపబడేటువంటి యాగశాలకు విచ్చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క శ్రీకార్య ధర్మకర్తల మండలి అధ్యక్షులు, అదేవిధంగా శ్రీకార్య నిర్వహణాధికారి వారు, అదనపు కార్యనిర్వహణాధికారి వారు, సంయుక్త కార్యనిర్వహణాధికారి వారు, ధర్మకర్తల మండలి సభ్యులంతా కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు యాగశాల వద్దకు. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి భూషా అసురో దధాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః స్వే దేవానో అద్య స్వస్తయే. మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వస్తయే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు. వారి కార్యక్రమములతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆద్యేష్టగా శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతో ఘనంగా భక్తిపూర్వకంగా ఆంధ్ర రాష్ట్రం తరపున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. రాష్ట్ర ప్రజలందరి తరపున వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. వేద పండితులు వెంకటేశ్వర నామ తిలకం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి. పూర్ణాహుతి కార్యక్రమానికి సంసిద్ధం చేయిస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో వారు ఆ ద్రవ్యం స్పర్శనం చేశారు. దాన్ని మనమంతా ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉన్నాం. వేద పండితులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత పూర్ణాహుతి కార్యక్రమానికి వారి చేతుల మీదుగా చేయించడం జరుగుతోంది. దాన్నంతా మనం చూస్తూ ఉన్నాం. ఆహ్లాదాన్ని కలిగించేవాడు చంద్రుడు, చదిహ్లాదమే అంటారు. మరి మన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ ఆహ్లాదభరితం చేసేవారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి దేవతల రాజధాని అయిన అమరావతిలో వెంకటాయపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆద్యష్టగా శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతోంది. పూర్ణాహుతి అయిపోయింది. ఇప్పుడు హారతిని అందజేస్తున్నారు.
पृथिव्या सप्तदामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे तेधानि दधे पदम् समूढमस्य वागुंसुरे स्वाहा त्रीणि पदानि चक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि वस्पथे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदगो सदा पश्यन्ति सूरयः दिवे चक्षुराततग् स्वाहा तद्विप्रासो विपन्यवो जागृवागुंसस्य विन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ विष्णुः सर्वेषामधिपतिः परमः पुराणः परो लोकानामजितोजितात्मन् भवते भवाय स्वाहा सुसूक्ष्मः सार्वः सर्वेषामन्तरात्मा दस्तस्तस्तु जङ्गमो जङ्गमाना विभवोद्भवाय स्वाहा ज्योतिर्वा पारमात्मिकं सार्वं विश्वभवं भवाय प्रबोधं प्राहिण्वन् परम्पराय सुकृतं कुताय तस्मै वराय ईशिषे स्वाहा ईशो यस्मात् विदतं विदत्य कङ्कं धृतं कामहुतो जहोति गच्छित्वा भूयः पराय स्वाहा राजामीशो रहितो भरन्तीरां रां वहञ्च आहितः राजां पदिं राम राम धरते धरित्रे राम वहतोद्वहाय स्वाहा यो ब्रह्म शब्द प्रणव प्रधान शब्द शब्दान्तरात्मा नित्यो यत्र प्रदरन् प्रगामो प्राजापत्यं प्रदरन् प्रकुर्वन् भूयो भूत्ये चरञ्चराय स्वाहा यो मातृमूर्तिः परमः परश्च त्रिगुणं जुषाणः सकलं विधत्ते त्रिस्त्रिधात्मा त्रिधा त्रिधा वा विदधे समस्तं त्रिधा त्रिरूपगुं सकलं धराय